9-10 ఇద్దరికి టై వచ్చింది. టై వచ్చి రావడం మూలంగా ఇప్పుడు ఆల్రెడీ పాత కమిటీ ఇద్దరు కలిపి 10 మంది గెలిచిన వాళ్ళుగా పెట్టుకుని మేము 10 మందిని మెంబర్స్ గా పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. ఎవరికైనా అబ్జెక్షన్ చెప్పండి. ఎవరికి అబ్జెక్షన్ లేదు కదా? 10 మందిని ఈసీలో విన్ అయినట్టుగా డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరికి ప్రాబ్లం లేదు కదా? ఓకే డిక్లేర్ చేస్తాను. ఓట్లు చదువుతాను. డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ 24-25 ప్రెసిడెంట్ ఎలెక్ట్ బి వీరశంకర శ్రీనివాస్ 536. వైస్ ప్రెసిడెంట్ నీలం సాయి రాజేష్, ఎంవిఎన్ రెడ్డి 576 and 355. Those two are elected. General Secretary, 1 post. CH Subbareddy 396. He got 2 votes majority. Joint Secretary, Vandanam Ramesh, Vaddanam Ramesh 436. Kasturi Srinivas 374 elected. Organizing secretaries 2 posts. Priyadarshini 503 votes. Vamsi Krishna Dondapati 323. Treasurer 1 post. PV Ramarao 537. Executive committee members A. Krishna Mohan, Allah Bakash, Raja Vannam Reddy, Kailesh Kolanu, Sriram Aditya, Korapati Ramarao, Lakshman Rao Chaparla, Praveena Madipalli, Ramana Mogili, Konda Vijay Kumar. These are the candidates elected for the year 24-25. Thank you. ఈ 367 రమణ మొగిలికి కొండా విజయ్ కుమార్ కూడా 367 వచ్చిన కారణంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ పోస్ట్ 9 పోస్ట్ 9th ప్లేస్ లో ఇద్దరికి ఈక్వల్ గా వచ్చి టై అయింది. ది ఎగ్జిస్టింగ్ కమిటీ అండ్ కమింగ్ కమిటీ డిసైడెడ్ టు హ్యావ్ ది 10 members as executive committee members. Okay. అందరికీ నమస్కారం. మైక్లు ఉన్నాయా? అందరికీ నమస్కారం. తెలుగు దర్శకుల సంఘం ఎన్నికలు చాలా డిగ్నిఫైడ్ గా, డీసెంట్ గా చాలా బాగా జరిగినాయి. ఇలా జరగటానికి మొదట సభ్యులందరికీ కృతజ్ఞతలు. అలాగే మా దుర్గా ప్రసాద్ గారికి, వాళ్ళ టీంకి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ స్టాఫ్ అందరికీ, అలాగే ఫెడరేషన్ నుంచి వచ్చిన అబ్జర్వర్స్కి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ ఎలక్షన్లో విన్ అయిన వీరశంకర్ గారి ప్యానెల్కి, వీరశంకర్ గారికి, సుబ్బారెడ్డికి, పివి రామారావు గారికి, అలాగే నీలం సాయి రాజేష్ గారికి, వశిష్ఠ గారికి, వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాసు, ప్రియదర్శిని, వంశీ కృష్ణ దొండపాటి, పివి రామారావు గారు, ఏ కృష్ణమోహన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆకాష్, రాజావన్నం రెడ్డి గారు, శైలేష్ పల్వ గారు, శ్రీరామ్ ఆదిత్య గారు, కోరపాటి రామారావు గారు, లక్ష్మణ చాపర్ల, ప్రవీణ, రమణ మొగిలి, కొండా విజయ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా మా పాత కమిటీ తరఫున, నా తరఫున చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, థ్యాంక్స్. అలాగే పోటీలో నిలబడి పోటాపోటీగా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఇక్కడ ఓడాము గెలిచామని కాదు, అందరూ మన కుటుంబ సభ్యులే.
అందరూ మళ్ళీ ఏ ప్యానల్ నుంచి ఎవరు వచ్చినా కూడా అందరూ కలిసిపోయి మన మెంబర్స్ అందరికి కూడా చాలా మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కాశీ గారి అధ్యక్షతన జనరల్ సెక్రటరీగా నేను విఎన్ ఆదిత్య అండ్ కోశాధికారి భాస్కర్ రెడ్డి గారు అండ్ మా ప్యానల్ మొత్తం ఇంత సజావుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కారణమైన మొత్తం అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ, ఎలక్షన్ ఆఫీసర్ అండ్ టీఎఫ్డీఏ సభ్యులు చాలా డిసిప్లిన్ గా ఇప్పటివరకు ఈ 25 సంవత్సరాల్లో జరిగినంత హైయెస్ట్ టర్న్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. 1100 మంది దాకా ఓట్లు పోలింగ్ చేశారు. చాలా ఓపిక్ గా ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. మీరందరూ ఎంత చైతన్యంతో అసోసియేషన్ కి ఒక మంచి ప్యానెల్ కావాలని కోరుకోవటము అండ్ మా ప్యానెల్ నుంచి మేము నెక్స్ట్ ఒక మంచి ప్యానెల్ గెలవటం అన్నది అందరికి ఇది టీఎఫ్డీఏ సాధించిన విజయంగా మేము భావిస్తున్నాము. థ్యాంక్స్ టు జయదీప్ గారు ఫర్ వండర్ఫుల్ సర్వీస్ ప్రొవైడింగ్. ఈవీఎంస్ అన్నది టీఎఫ్డీఏ ఎలక్షన్ లో ఫస్ట్ టైం ఈవీఎం పోలింగ్ జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా క్విక్ గా, ఎవరికి స్ట్రెయిన్ లేకుండా చాలా ఆర్గానిక్ గా చేశారు. అండ్ మన ఆఫీస్ మేనేజర్ కిరణ్ అండ్ బాయ్ నాగరాజు వాళ్ళు దే వర్క్ రియల్లీ హార్డ్. నటరాజ్ గారు రైటర్స్ అసోసియేషన్ నుంచి, అలాగే నాయుడు గారు అండ్ మన తెలంగాణ ఫెడరేషన్ అధ్యక్షులు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారు, అందరి సర్వేలెన్స్ లో ఇంత అద్భుతంగా అనుపమ్ రెడ్డి గారు. సో ఇంతమంది సర్వేలెన్స్ లో ఇంత ట్రాన్స్పరెంట్ గా ఒక మంచి ప్యానెల్ విజయం సాధించింది. ఇది మా టీఎఫ్డీఏ సాధించిన విజయంగా భావిస్తూ గెలిచిన వారికి, ఓడిన వారికి, ఓటేసిన వారికి అందరికీ అభినందనలు. జై టీఎఫ్డీఏ. అందరికీ నమస్కారం. ఇది ఏదో రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఎలక్షన్ కాదు. మా కుటుంబంలో ఎవరు సర్వీస్ చేయగలరు అనుకుని మా మెంబర్స్ నమ్ముతారో వాళ్ళని ఎన్నుకున్నారంటే ఈ రోజు నుంచి ఎలక్షన్ స్పర్ధలు అయ్యే ఉండవు. అందరం కలిసి టీఎఫ్డీని మరో స్థాయికి పెంచడానికి అందరం కృషి చేస్తాం. ఇప్పుడు దాకా చేసిన ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్, వైస్ ప్రెసిడెంట్ల సలహాలు సంప్రదించి కూడా మేము ఎప్పుడు చేపడతాం. వాళ్ళ ఆ టైంలో అనుకున్నవి ఏవైనా మంచి ఆలోచనలు ఉంటే అవి కూడా స్వీకరిస్తాం. ఇప్పటి వరకు ఉన్న టీఎఫ్డీఏని టీఎఫ్డీఏ 2.0గా మేము మార్చుతామని మమ్మల్ని నమ్మి, మా మేనిఫెస్టో నమ్మి, మన స్థాయి ఇది కాదు, ఇంటర్నేషనల్ స్థాయి మంది. 15 కోట్ల మంది తెలుగు ప్రజలకు ఒకే ఒక తెలుగు చిత్ర పరిశ్రమ ఉంది. ఆ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుల సంఘం అనేది ఒకటే ఉంది. దాని ఒకటే ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ మోర్ దాన్ ఎమ్మెల్యే, మినిస్టర్తో ఈక్వల్ గా ఉండాలి. ఇంటర్నేషనల్ గా ఉన్న తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేస్తాం, మన స్థాయిని పెంచుతాం. అలాగే టూరిస్టులు వస్తే హైదరాబాద్ మన బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలి. అలాగే దీనికి ప్రభుత్వ సహకారం డెఫినెట్ ఉంటుంది. మన కాజ్ రైట్ అయినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారో ముందు ఆలోచన విజన్ ఉండాలి. ఎవరికైనా సరే ఆ ఆలోచన విజన్ మా కమిటీకి, నాతో ఉన్న వేరే సైనికులు ఉంది. వాళ్ళందరూ కూడా లైక్ మైండెడ్. డెఫినెట్ గా ఇప్పటిదాకా మేమందరం, నేను కూడా గతంలో ప్రెసిడెంట్ చేశాను, భరద్వాజర్ చేశారు, కృష్ణారెడ్డి గారు చేశారు, ఎం శంకర్ చేశారు, సాగర్ గారు చేశారు, కాశీ విశ్వనాథ్ చేశారు. వాళ్ళ తోచింది, వాళ్ళ సామర్థ్యం తగ్గట్టుగా ఎప్పుడు కూడా అసోసియేషన్ ని మీడియాకి రచ్చకెక్కించకుండా ఎంతో జాగ్రత్త క్రమశిక్షణతో ఇప్పుడు దాకా దీన్ని గౌరవాన్ని కాపాడుతూ వచ్చారు. ఇదే గౌరవాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాం, గౌరవాన్ని ఇంకా పెంచుతాం. సో ఇప్పుడు దాకా ఇప్పుడున్న యంగ్ టీమ్, సాయి రాజేష్ గారు కానీ, వశిష్ఠ కానీ, ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు, బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్లు, ఒక 4 డైరెక్టర్లు వస్తేనే కమిటీలోకి ఇన్ని చేయగలమని నమ్మకం ఉన్నప్పుడు ఇంకా 40-50 మంది ఫామ్ లో ఉన్న మన డైరెక్టర్లు అసోసియేషన్కి వస్తే ఎన్ని వండర్స్ జరుగుతుంది చూడండి. ఆ వండర్స్ అని మీకు చూపిస్తాం ఈ 2 years లో. సో మమ్మల్ని నమ్మి ఇంత స్ట్రాంగ్, ఇంత అఖండ మెజారిటీ ఇచ్చిన మన టీఎఫ్డీఏ మెంబర్స్ అందరూ కూడా మేము ఎప్పుడు కూడా సేవకులుగా ఉంటాం. ఎప్పుడు కూడా ఈ అసోసియేషన్ మా సొంత ప్రయోజనాల కోసం అడ్డాగా వాడుకోం. డెఫినెట్ గా ఇది ఒక సేవ చేసే ఒక సంస్థగానే ఉంటుంది. సో అందరికీ కూడా మా ప్యానల్ తరఫున కృతజ్ఞతాబంధం తెలియజేసుకుంటూ రేపటి నుంచే మీ సేవలో ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మా ప్యానల్ని, నన్ను,
మంచి మెజారిటీతో గెలిపించారు. మన టీఎఫ్డీఏ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందు నుంచి ఒకటి చెప్తున్నామండి, మేము ఇక్కడ నాయకులుగా రాలేదు, సేవకులుగా వచ్చామని. మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. డెఫినెట్ గా మీరు నా మీద పెట్టుకున్న, మా ప్యానల్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా ఒమ్ము చేయమని చెప్తున్నాను. మనం అనుకున్నవన్నీ జరిగి తీరుతాయి. మనది ఒకే కుటుంబం. నా ఫస్ట్ నుంచి ఒకటే చిన్న నినాదం ఉండేదండి, టీఎఫ్డీఏ అంటే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అండి. కొన్ని కారణాల వల్ల కొంతమంది డైరెక్టర్ దూరం అవడం ఇవన్నీ చాలా బాధేసేది. ఈ ప్రాసెస్ లో కొంతమంది డైరెక్టర్ కలిసినప్పుడు తెలిసిందండి, మన కుటుంబం ఇలా ఉంది కదా, మేము వచ్చి అందరూ హెల్ప్ చేస్తామన్నారు. అది చాలా గొప్ప విషయం. సో మన కుటుంబం అంతా ఒకటి కాబోతుంది. ఒకటిగా కలిసి మనందరము కలిసి డెఫినెట్ గా టీఎఫ్డీఏని నెక్స్ట్ రేంజ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. సార్ అందరికీ నమస్కారం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చేసిన సేవకి గుర్తింపు వస్తే ఆనందమే వేరు. మీకు ఇచ్చిన ఈ ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో మీకు ఎంతకంటే మెరుగ్గా మేము మా కమిటీ అంతా చేస్తామని నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం. చాలా థ్యాంక్ యూ. ఇది వ్యక్తులుగా కంటే కూడా మా మేనిఫెస్టో గెలిపించింది మా అందరినీ అని నేను బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఏవైతే ప్రామిసులు చేశామో అవి మాకు చేసి తీరుతామనే నమ్మకం ఉంది. కాబట్టి వీరశంకర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇది బెస్ట్ ప్యానల్ అని ఈ 2 ఏళ్ళు మేము ప్రూవ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అలాగే మా ప్యానల్ గెలిచిన అందరికీ చాలా థ్యాంక్స్. ఓట్ చేసిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, కాల్ చేసి చెప్పిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓటేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మేము చెప్పినట్టు ఈసారి చూపిస్తాం. నమస్కారం. ఈ ప్రామిస్లన్నీ యాక్చువల్లీ వీరశంకర్ చెప్పినట్టు 2.0 అన్నారు కదా, అది చాలా అద్భుతం జరగబోతుంది. చేయబోతున్నాం. నమ్మినందుకు టీఎఫ్డీఏ మెంబర్స్, ఓటేసిన సభ్యులందరికీ నిజంగా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. కోఆపరేట్ చేసిన అందరికీ ఎనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఆదిత్య వేనాయత్య గారికి, భాస్కర్ అన్న ఛానల్ సెట్ చేసుకొని ఆర్గనైజ్ చేసి సపోర్ట్ చేసినందుకు వేనాయత్య గారికి, భాస్కర్ రెడ్డి అన్నకు మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. కామ్రేడ్స్ అందరికీ విప్లవాభినందనాలు. ఈ ప్యానల్ అందరికీ సపోర్ట్ చేసి నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి పాదాభివందనం చేస్తూ థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ చేస్తారు, పని చేసే వాళ్ళని గుర్తిస్తారు, అందరికి అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు అందరూ ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అందుబాటులో ఉంటాము. అందరికీ అన్ని పనులు మేము చెప్పినవన్నీ చేస్తాము. అందరూ హ్యాపీగా ఉంటాం, కుటుంబం లాగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కస్తూరి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఓన్లీ ఓటింగ్ వరకే ప్రత్యర్థులం కానీ తర్వాత అంత ఒక టీమే. అందరము ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరం కలిసి టీఎఫ్డీఏ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేయాలని అనుకుంటున్నాము. ఎట్ ది సేమ్ టైం నాకంటే ఎక్కువ మా సముద్రన్న ప్యానెల్ ఎక్కువ నా కోసం కష్టపడింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత. వాళ్ళని కూడా సలహాలు సూచనలు తీసుకొని నిజంగా ఏ ప్రాబ్లమ్స్ అయితే మనకు అసోసియేషన్ నుంచి ఉన్నాయో, చిత్రపూర్ ఇష్యూ అయితేంది, గవర్నమెంట్ నుంచి అయితేంది, ఇందాక పెద్దలు చెప్పినవన్నీ ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలలో నెరవేరడానికి నాకు కొంచెం ఎక్కువగా ప్రభుత్వం నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి ఇప్పుడున్న ప్రభుత్వానికి. దానికి నా వంతు సహకారంగా టీఎఫ్డీఏకి సేవ చేయడానికి ముందుంటాను. మొదటిసారిగా నేను ఎన్నికైనందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సత్యమేవ జయతే. థ్యాంక్ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా తెలుగు చలనచిత్ర దర్శక సంఘ సభ్యులందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నన్ను 6వసారి గెలిపించారు, డబల్ హ్యాట్రిక్ ఇచ్చారు. నా మీద నమ్మకంతో హైయెస్ట్ మెజారిటీతో గెలిపించారు. మీ నమ్మకాన్ని బొమ్ము చేయను, నిస్వార్థంగా మీకు సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాష్ అల్లాబాక్షగా ఉంటుంది. అయితే గతంలో కూడా నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు, ఇప్పుడు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. టీఎండీ సభ్యులందరికీ పాదాబంధాన్ని నమస్కారం చేస్తున్నాను. ఎల్లవెల్ల మీ సేవ. థ్యాంక్ యూ. నా పేరు పొరపాటు రామారావు. టీఎఫ్డీఏ సభ్యులుగా ఈసీగా గెలిపించినందుకు టీఎఫ్డీఏ సభ్యులందరికీ మా బాధ్యతను పెంచినందుకు, మా మీద నమ్మకాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మేనిఫెస్టోలో మేము చెప్పినవన్నీ అమలు చేస్తామని మరోసారి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఉద్ఘాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నాకు చాలా మెజార్టీతో ఓట్లేసి నన్ను గెలిపించినందుకు అందరికీ బాధానం తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు మా నాయకుడు వీరశంకర్ గారు మేనిఫెస్టో ఆయన్ని సక్రమంగా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి, దాసర గారి కోరిక తీరుస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. లక్ష్మణరావు చాపర్ల వీరశంకర్ గారి ప్యానెల్లో అత్యధిక మెజార్టీ నెగ్గించినందుకు అందరికీ బాధాబంధనాలు. జై టీఎఫ్డీఏ. మా మేనిఫెస్టోలో భాగంగా మేము ఒక అత్యంత ముఖ్యమైన ఒక ఇది అనౌన్స్ చేశాం. ఏంటంటే డైరెక్టర్స్ అసోసియేషన్ ఉన్న ఫండ్ ముట్టుకోకుండా మా కమిటీ ఫండ్ పూల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ 37 మాట ఇచ్చాము. దానికి సంబంధించి మొట్టమొదటి స్టెప్ మా బేబీ నిర్మాత శ్రీ ఎస్కేఎన్ గారు చేస్తారు. వీరశంకర్ గారు, మన సాయి రాజేష్, మా స్నేహితుడు వశిష్ట అందరూ కలిసి ఉన్న ప్యానల్ ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కష్టపడి పనిచేసేవాళ్ళు, కష్టం తెలిసిన వ్యక్తులు వీళ్ళు. సో వీళ్ళ జర్నీలో ఎప్పుడూ నేను ఉన్నాను. నా స్నేహితులు, నా సీనియర్ వీళ్ళు. సో సాయి రాజేష్ మొన్న ఒక చెప్పిన వీడియో ఒకటి చూశాను. ఫండ్ డబ్బులేం ముట్టుకోకుండా మా సొంత దీని నుంచి హెల్త్ ఇన్సూరెన్స్, అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో దానికి నాకు చాలా ఇంప్రెస్ అయ్యి తన తరపున నేను 10 లక్షల రూపాయలు ఈరోజు
వీరశంకర్ గారికి, సాయి రాజేష్, వశిష్ట ఈ ప్యానల్ మీద ఉన్న నమ్మకంతో 10 లక్షల రూపాయలు ఈ రోజు వాళ్ళకి నా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. మంచి వారికి మంచి జరిగింది. ఫస్ట్ ఈ రోజు స్టార్ట్ డైరెక్టర్లు వస్తే ఏం పని చేస్తారనే వాళ్ళకి ఇది నలుగురు డైరెక్టర్లు వస్తే జరిగితే ఆలోచించండి. ఇంకా మిగతా డైరెక్టర్లు వస్తారు, వంటలు చేస్తారు.